మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో ప్రసిద్ధిగాంచిన రాములవారి గుడిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ఎప్పు రామచంద్ర నాయక్కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రాములవారి దేవస్థాన అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ 30 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెల్ల కాగితంపై ప్రజలకు చూపించారని సంకీస గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గండుబాబు చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదని అసహనం వ్యక్తం చేశారు. దేవస్థానం అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను ప్రజలు కోరారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని ఎమ్మెల్యేకు వారు స్పష్టం చేశారు. రామాలయం సమస్య 1000 సంవత్సరాల క్రితం లాంటి రామాలయం దానికి ఒక 30 లక్షలు శాంక్షన్ వచ్చిందని ఒక చిన్న తెల్లకాగితం తీసుకొచ్చిండు. అది నిజమో అబద్ధం మాకు తెలియదు సార్. దాన్ని మీ దృష్టిలో ఉంచుకొని సార్ కొంత టైం అయినా కానీ మాకు పూర్వ దేవాలయం సార్ దాన్ని డెవలప్ చేయాలని మా గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను సార్. దాన్ని చేస్తే మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మొదటి గ్రామ పంచాయతీ చేస్తాం, ఖచ్చితంగా మీకోసం పనిచేస్తాం. రామాలయం సమస్య 1000 సంవత్సరాల క్రితం